you do it in the examination. Simple procedure. Okay na? Two-way slab vaste idi kuda same. Enti? Hello? Yes sir. Chudu. I'll tell you the one example. Meanwhile, others will join the class. See, now you have a, let us say, this is 3. This is 3.5. Let us say 2.5. This is 3. And this is 4. And this is 2.5. Okay. Now you have a table. Two-way slab table is there. 9 conditions are there. Okay, na? అది కావడం వచ్చిన అమ్మాయి 9 కండిషన్స్ ఎంత పేజ్ నెంబరు టూ-వే స్లాబ్ నేను మర్చిపోయాను పేజ్ నెంబర్ 91 భాస్కర్ వింటున్నావా భాస్కర్ హలో వినిపిస్తుందా okay. Now you have, let us say this is a continuous slab. See, you have two-way slab అంటే ఒకటే ఉంటుంది మనకి, one way అంటే కూడా ఒకటే ఉంటుంది. LY LX నుంచి one way two way డిసైడ్ చేస్తాం. Continuous one way continuous అని అనుకోండి, you have number of slabs like this. Okay. See here, I have taken the plan like this. You have slabs here. If you take this, the first one, slab 1. If you take this slab 1 conditions enti, this is discontinuous. Okay. ఇది కూడా ఎంత అంటే ఇది ఒక 2 అనుకోండి, ఇది కూడా ఒక 2 మీటర్స్ అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది లాంగ్ ఎడ్జ్ అవుతుంది, ఇది షార్ట్ ఎడ్జ్ అవుతుంది. లాంగర్ ఎడ్జ్, షార్టర్ ఎడ్జ్. So 3 sides discontinuous, so one side continuous. Side కూడా కండిషన్ చూసుకోవాలి. One side కూడా 3 sides discontinuous. Very good. One side continuous. Okay. Shorter side continuous. Shorter side. దాంట్లో కూడా షార్టర్ చూసుకోవాలి. ఇది ఆ టేబుల్ లోకి వెళ్ళి మనకి 9 కండిషన్స్ ఉన్నాయి కదా, 9 కండిషన్స్. ఆ 9 కండిషన్ అది ఎక్కడ ఉందో చూసుకుని ఆ వాల్యూస్ వేసుకుని ఈ స్లాబ్ డిజైన్. Okay, this is regarding slab 1. Now I will take the ఇది కూడా slab 1 అవుతుంది, ఎందుకంటే ఇది 2 meters, ఇది 3 meters, సేమ్ కాబట్టి సిమిలర్ కాబట్టి ఇది మళ్ళీ చేయాల్సిన పని లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మధ్యలో సెంటర్ తీసుకున్నాం, ఇది 2.5, ఇది 2 meters. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కంటిన్యూస్, దిస్ ఈస్ కంటిన్యూస్, దిస్ ఈస్ కంటిన్యూస్. 3 edges are continuous. The shorter edge is discontinuous. This is longer edge. Long edge. Sorry. Long edge is 2. This is 2.5 కాబట్టి ఇది long edge. So 3 edges are discontinuous. 1 edge is, 3 edges are continuous. 1 edge is discontinuous. ఇది slab 2. Slab 2 కింద డిజైన్ చేయాలి. Number of times చేస్తాను. Okay. Again, take the slab 3. 3 సార్లు చేయాలి. అందుకని ఎగ్జామ్ లో ఎక్కువ ఇవ్వకూడదు, కంటిన్యూస్ స్లాబ్ చాలా టైం పడుతుంది. ఓకే, ఆ టేబుల్లోంచి బెండింగ్ మూమెంట్ తీసుకుని మళ్ళీ ప్రొసీజర్ అంతా సేమే, ప్రతి స్లాబ్ సెపరేట్ గా చేయాలి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్, దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో నౌ హియర్ దిస్ ఈస్ లాంగర్ ఎడ్జ్, దిస్ ఈస్ షార్టర్ ఎడ్జ్. ఓకే, ఇప్పుడు చెప్పు ఏమవుతాయి ఇవి? 3 sides discontinuous, 1 short edge continuous. 3 edges are discontinuous and 1 short edge is continuous. Then see the case in the table, the tabular form, and the remaining procedure, rest of the procedure is same as you have done in the two-way slab. Ante adakkade teliste chalu. Okay na? So adi cheskondi. Adi exam lo syllabus lo aithe two-way continuous slab ani raayaledu clear ga. One-way slab, one-way continuous slab nu cheppindro chuse syllabus two-way slab.
2 వే కంటిన్యూస్ అని రాయలేదు, ఇక్కడ మాత్రం రాశాడు కింద. సో 1 వేలో కంటిన్యూస్ కంపల్సరీగా చేయాలి. ఇక్కడ మాత్రం ప్రొసీజర్ ఇస్తే 2 వే స్లాబే 3 సార్లు రిపీట్ అయ్యి 1 2 3 టైమ్స్ చేయాలి అంతే. 2 వే స్లాబ్ 3 సార్లు 3 టైమ్స్ అంటే 3 ప్రాబ్లమ్స్ కింద లెక్క. సో 3 times you have to calculate the bending moment, positive and negative moment, and the AST values. Okay, this is regarding the design of the 2-way continuous slab. చేయగలరు కదా సార్? MU1 MU2 MU3 కట్టాలి కదా సార్ కంటిన్యూస్ అయితే? వేరమ్మా, 1-way కంటిన్యూస్ వేరు. దీంట్లో అవసరం లేదా సార్? దీనికి ఏం అవసరం లేదు. దీనికి అంటే ఇది కూడా ఇండివిజువల్ స్లాబే కదా సార్? అంటే ఇండివిజువల్ స్లాబ్ కడుతున్నాం కదా సార్? అంటే ఈ 2-way slab design is entirely different. 1-way slab design is different and 2-way slab different. దీనికి ఏం చేశారంటే ఈ టాబులర్ ఫామ్ ఇచ్చేసి ఆ వాల్యూస్ తీసుకున్నాడు, ఫ్యాక్టర్స్. ఆ వాల్యూస్ పెట్టి మల్టిప్లై చేస్తాడు. ఇక్కడ అదేం చేయవసరం లేదు. ఓకే, ఇక్కడ ఓకే సార్. ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి. మనకు ఒకటే స్లాబ్ ఉందనుకో 4 ఎడ్జెస్ డిస్కంటిన్యూస్ ఒకటే వస్తుంది 2-way స్లాబ్. ఇక్కడికి వచ్చేటప్పుడు కండిషన్ చేంజ్ అవుతా ఉంటుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హావ్ టు డూ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏదో అడిగామన్నా, అయ్యో చెప్పేసాం పక్కన డిజైన్ టెస్ట్. డిజైన్ టెస్ట్ చెప్పేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదో అడిగే సంథింగ్, టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్ అడిగాడు. టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, let us say the slab is like this, the building plan is like this. See, the torsional reinforcement is to be provided at corners. Torsional reinforcement should be provided at corners where two adjacent discontinuous edges are discontinuous. ఇప్పుడు చెప్పండి, టార్షన్ ఏం చెప్పాడంటే కండిషన్ కార్నర్ లో కానీ 2 ఎడ్జెస్ కానీ డిస్కంటిన్యూ అయితే, సి హియర్ యూ విల్ హ్యావ్ ఏ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ వస్తుంది హియర్ యూ విల్ హ్యావ్ ఏ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, హియర్ యూ విల్ హ్యావ్ ఏ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్, హియర్ యూ విల్ హ్యావ్ ఏ టార్షనల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ కూడా డిస్కంటిన్యూస్, ఇట్ ఈస్ నాట్ డిస్కంటిన్యూస్. ఇక్కడ డిస్కంటిన్యూ, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో టార్షన్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలనేది. సో దిస్ ఇస్ ద కండిషన్. టార్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ టు బి ప్రొవైడెడ్ వేర్ కార్నర్స్ వేర్ ది 2 edges ఆర్ డిస్కంటిన్యూస్. ఇది డిస్కంటిన్యూస్, ఇది డిస్కంటిన్యూస్. దిస్ ఇస్ డిస్కంటిన్యూస్, డిస్కంటిన్యూస్. ఓకే, అండ్ హియర్ దిస్ is discontinuous, but whereas this edge is continuous. Here also discontinuous. So this is regarding the. Okay, now I'll start the compression numbers. సార్ కండిషన్స్ లో 9th కేసు తప్ప మిగతా అన్ని కేసెస్ కంటిన్యూస్ కదా సార్? 2-way కంటిన్యూస్ కదా సార్? అంటే 4 edges డిస్కంటిన్యూస్ కేసు తప్ప మిగతా అంత కేసు కంటిన్యూస్ కే వస్తుంది కదా సార్? అంటే ఒక ఎడ్జ్ కంటిన్యూస్ అవ్వాలంటే కంటిన్యూస్ ల్యాబ్ ఉండాల్సిందే కదా సార్? అప్పుడు ఓన్లీ 4-way డిస్కంటిన్యూస్ వాడుకుంటాం కదా సార్ ప్రస్తుతానికి. ఏ కండిషన్ ఏదంటే అదేనమ్మా, అక్కడ వాడు ఏమిస్తే మనకి కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, లాంగ్ ఎడ్జ్, షార్ట్ ఎడ్జ్ ఎలా చెప్తా ఉంటాడు, అవి చూసుకోవాలి. నా డిజైన్ స్టెప్స్ చెప్పేసాం మళ్ళీ. ది థర్డ్ స్టెప్ ఈస్ okay, third step is percentage of steel, AC. 5 is AG, 6 is ASC, 7 is number of bars, longitudinal reinforcement, transverse reinforcement, ties, rings and okay. So these are the different steps you have. Now we'll try to solve the problem here.
So here, design a column four meter long, restrained in position, and direction at both ends, carry an axial load of 1600 kilonewtons. Use M20 and Fe 415 steel. M20 grade concrete and Fe 415 steel. Now here, the data given is, write down the data here. Data given is, the span is given as L 4 meters, and the load is given as, P is given as 1600 kilonewtons. ఇక్కడ మనకి ఏం చేశాడంటే లోడ్ ఇచ్చి సెక్షన్ డిజైన్ చేయమన్నాడు. ప్రాబ్లం టు ప్రాబ్లం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏం ఇచ్చాడు, లోడ్ ఇచ్చాడు మనకి, యూ హావ్ టు డిజైన్ ది సెక్షన్, డిజైన్ ది కాలం డైమెన్షన్స్. So this is the data given for the calculation of the load PU. The formula is 0.4. What is that? Another formula is there. 0.4 into FCK. AC plus. 0.4 into FCK into AC. AC plus. Point 0.67 FY AC. FI into ASC. So ASC is area of concrete. This is area of steel. You know FI yield stress, the concrete and the compressive strength and the stress of the steel. So now this is the data given, and you are asked to find out the dimensions of the column. Okay. Now this is the formula. ఈ ఈక్వేషన్ ఎంత ఉందమ్మా, పేజ్ నెంబర్ ఎంత, ఇది కోడ్ బుక్ నేను చెప్పాను కలిపింది అక్కడ. ఓకేనా? Page number 71, sir. Page number 71, this is there. Okay, because the ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనకి థియరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి తర్వాత చెప్తాను. సో నౌ హియర్ 0.4 FCK, this is the strength of the concrete, this is the strength of the steel. So మనం కాలం తీసుకుంటే కాలము లోడ్ కాలం, if you take the column here, the column consists of the concrete. So this is the concrete, this will take care of the concrete, and you have steel here. The steel will, the strength of the steel is 0.67 FI into ASC. So that is the stress into area. So force is equal to stress into area. Stress is equal to force by area. Stress into area, you'll get this part. Now here, to solve this, you have to use this formula. This is there in your code book. Now substitute all the values. PU is given as 1600. Now the second step is PU is 1600. The second step is factor load.
Remember, this is 1.5 into 1600. ఇక్కడ గమనించి చేసాము. ఎంత అవుతుంది? 2400. So 2400 into 10 cube is equal to 0.4 into FCK is given as 20. Fy is given as 450. Now substitute the values here. This is FCK 20 into the area of the concrete. Now the area of the concrete and area of the steel is not known. Then how to solve this problem? Okay. Now see the third step. The steel, the percentage of steel is 0.8 to 6%. The longitudinal reinforcement 0.8 to 6%. Now assume the percentage of steel. I'll write it here. Assume percentage of steel is 1%. ఇది ఎంతలో ఉండాలి? 0.8 నుంచి 6 మధ్యలో ఉండాలి. నేను 1 ఎంత తీసుకోవాలి? 2 తీసుకుంటాను, 0.5, 0.9 తీసుకుంటాను, ఓకే, 1.5 తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు. There is nothing wrong. Okay. Now this is only an assumption. Now here substitute the area of the concrete is equal to area of steel is 1% of gross area. 1% of gross area. Now area of concrete is equal to, కింద కనిపిస్తుందా? Okay. Area of concrete is equal to AG minus 1% of AC steel. So you'll get 99% of AG. So steel this is the remaining of the concrete. So the value should be 0.8 to 6%. The area of concrete is the total area minus the steel is the concrete. Okay. Now substitute these values here. Now you'll get so AC is equal to 99%, that is 500 into AG plus 0.67 into 415 into area of steel is 0.1, that means 1/100, that is 0.1. And 1/100 into AG. Now the AG is gross area is 224,288 mm square. This is the section. Now provide a square column. Just take the square root of this. (474 mm). Let us provide 500 mm. Now the column dimensions, the size of the column is 500 by 500. Okay. Now you can calculate the AC and the other values. So AC is equal to, you can calculate this value. So 0.1 into 1/100 into AG is equal to 224,288. And this is 99/100 into 224,288. Now you know the AC and AC values. So we provide, this is AC is equal to 2243 mm square. Now provide the number of bars. So provide 8 bars of 20 mm dia.
20 mm bars. Now the area of steel is 8 bars of 20 mm, this one, and the area of concrete is equal to 99 by 100 into 22343. So now the design is over. So this is a simple design, calculation of the size of the column. Sometimes ఏం చేస్తారంటే లోడ్ ఇచ్చాడు కదా, కాలం ఇచ్చి లోడ్ కట్టుకుంటాడు, నిన్న చేసాం. So substitute all the values here. Now we have number of bars, and of course this should be checked for the slenderness ratio and minimum eccentricity. ఒకసారి చూడండి ఏం చేశాడు, స్పాన్ ఇచ్చాడు, లోడ్ ఇచ్చాడు. ఫస్ట్ స్టెప్ PU పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్, ఏరియా ఆఫ్ స్టీల్, కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేసి, G క్యాలిక్యులేట్ చేసి, S కలిసి నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టాడు. ఇది అంతా డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ బి చెక్డ్ ఫర్ ది స్లెండర్నెస్ రేషియో అండ్ ది ఎక్సెంట్రిసిటీ వాల్యూస్, మినిమం ఎక్సెంట్రిసిటీ వాల్యూస్. Slenderness ratio value is L effective by B or D. అంటే కాలం తీసుకున్నాం అనుకోండి, మనం దీన్ని B అంటాడు, దీన్ని D అంటాడు. కాలం ప్లాన్ బేస్ తీసుకుంటే టాప్ కానీ ఈ వాల్యూస్ వేసుకుంటే మనకి L effective. ఇక్కడ L effective చూడాలి, restrained in position and direction at both ends. అంటే ఏంటి కండిషన్? Now you have to see the table here. Page number and the 94, sir. Page number 94. Code book laga. See here, this is a page number 94. There are conditions given. So, ikkada edaithe undo adi chadivi teeskondi. Restrained in position and direction. And both ends are fixed. So L effective is equal to 0.65 L. L ante ichadu 4 meters ichadu, divided by B is 500. BD ఒకటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఇది 500, ఇది 500. Now this value is 5.2, which is less than 12. Then this is a short column. Okay. Short column, long column. Greater than 12 అయితే long column, less than 12 అయితే short column. అంటే ఒక కాలం తీసుకున్నాం అనుకోండి, మనకి లోడ్ అప్లై చేస్తున్నప్పుడు this may deflect like this. Okay. Short column అయితే deflection తక్కువ ఉంటుంది. Buckling, we call it as buckling. బీమ్స్ లో అయితే ఏమంటాడు, బెండింగ్ అంటాడు. బీమ్ తీసుకున్నాం అనుకోండి, బీమ్ తీసుకుంటే మనం లోడ్స్ అప్లై చేసినప్పుడు దిస్ విల్ బెండ్ లైక్ దిస్. బట్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ కాలం, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఏ లోడ్, యాక్సియల్ లోడ్, ది కాలం మే డిఫ్లెక్ట్ లైక్ దిస్. సో దిస్ దే బకిల్ లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే డిస్టెన్స్ తీసుకుంటే, న్యూట్రల్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే, ఓకే, కాలం కానీ లాంగ్ అయిపోతా ఉంది అనుకోండి, లాంగ్ అయిపోతుందంటే బక్లింగ్ కూడా పెరిగిపోతాం. సో దట్ ఈస్ వై వీ షుడ్ చెక్ వెదర్ దిస్ కాలం ఈజ్ ఏ షార్ట్ కాలం ఆర్ లాంగ్ కాలం. కాలము డైమెన్షన్ పెరిగిపోయింది అనుకోండి, కాలం డైమెన్షన్ పెరిగిపోతా ఉంటుంటే ఇది కూడా బక్లింగ్ కూడా పెరిగిపోతాం. ఓకే. See this. Let us assume that this is a long column, this is short column. So the buckling is less here, short column, whereas in the case of long column, buckling is more. But in your syllabus, you have only short columns. Okay. So now forget about the long columns. So now this is the design of the short column. And another important thing is here. So LE by L by D or L by B.
is less than 12, we call it as a short column. In L by B or L effective, we can say L by B or D less than D and other dimension. This B, D less than 12. This is a short column. If it is greater than 12, it is a long column. Now the another condition is, see, now we have used the equation. We have used the equation. PU is equal to 0.4 FCK. What is that? AC plus AC plus 0.67 FIAC. FI into AC. So ఇది మీకు కోడ్ బుక్ లో ఉంది కదమ్మా, ఎంత పేజ్ నంబర్ 71. Yes, sir. So here you have two cases, two formulas. So this is based on the eccentricity condition. So here the eccentricity E minimum, I will tell you eccentricity. L by 500 plus D by 30. We have to check this value. So here L is equal to 4000 divided by 500 plus D is 500 by 30. ఇక్కడ స్క్వేర్ కాలం కాబట్టి ఇది రెండు BED ఒకటే. సో ఇది 500, ఇది 500. So this value is 24.67. This E minimum value by D, that means 26.67 by 500 is equal to 0.049. This is less than 0.05. Save. I will explain this. What is this E minimum? Eccentricity. Minimum eccentricity. Minimum eccentricity. Now we are designing axially loaded compression members. Axially, there are three types of problems. One is axially loaded compression members. Another one is axially loaded and uniaxial bending. Third case is axially loaded and biaxial bending. One minute. What is this eccentricity? See, now we have a column base or top. We have a x-axis here. This is column. Let us say this is 500. This is 500. In our case, present case, this is biaxial. So, మనం axially loaded అంటే ఏమనుకుంటున్నాం? This is exactly at the CG of this column acts. This is load P. Okay. So this is the CG of this x-axis and y-axis. So in the type 1 problems, axially loaded compression means the load is exactly acting here. That means the load is coincide with the axis of this member, but in practically it is not there. So థియరీలో మనం ఏమని చెప్తున్నాం, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఇచ్చేస్తా ఉంటాం, బట్ అది కాలము రీఎన్ఫోర్స్మెంట్ పెట్టేటప్పుడు మనకి ప్రాక్టికల్ కండిషన్ లో కొంచెం పక్కకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు వెళ్ళొచ్చు ఇది అనేది ఏం చేశాడంటే కోడ్ ఒక కండిషన్ సృష్టి చేసి మినిమం ఎక్సెప్సిటీ. సో ఇది కానీ లోడ్ కానీ కొంచెం పక్కన జరిగింది అనుకో,
ఈ ఇక్కడ ఉండాల్సింది. భాస్కర్ భాస్కర్ చదువుతారా? చూడండి, మధ్యలో రెస్పాండ్ అవుతాడు, లేదంటే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. సి యూ హ్యావ్ ఏ యాక్సియల్ లోడ్ హియర్ P, but the placing of the column, placing of the reinforcement of the column in the practical condition, if it is moved to this point, then this is it is not a axially loaded compression member. Okay, this is eccentrically loaded compression member. That means you have let us say this is E, it is acting at a distance E, so you will get a moment M is equal to force into distance P into E. So in addition to the column load, you will get a moment here. Moment may be in the one direction or maybe in the x direction, or moment kuda mx my lo రెండిట్లో చేయొచ్చు. X axis లో moment రావచ్చు, y axis లో moment రావచ్చు. X axis లో moment వస్తే we call it as uniaxial, అంటే ఒక axis లో, not x and y. One axis you will get uniaxial, another both axis you call it as biaxial bending. Okay, so you have three types of problems. One is axially loaded member, another one is eccentrically loaded. Eccentrically loaded, you have again two cases. Uniaxial, this is uniaxial, అంటే ఒక యాక్సిస్ లోనే వస్తుంది, and this is biaxial. So in the axially loaded compression members, load is acting exactly at the CG of this member, but in the condition, this condition should be minimum eccentricity. Code allowed some eccentricity value here. E minimum is equal to, so ఇది చెక్ చేయాలి మనం ఎప్పుడు కూడా, L/500. This is not a effective length, L/500 plus D/30. Here in our case B గాని D గాని తీసుకుంటే 24.66. This is E minimum by D should be less than 0.05. So E minimum అంటే ఎంత ఉన్నది? 0.05 D or 20 mm. Code space set 20 mm. The class number 25.4. 25.4 లో కోడ్ లో ఇచ్చాడు. Class number 25.4, the code says that the E minimum value, so eccentricity కొంతవరకు allow చేయొచ్చు మనం. So here the load is not exactly acting at the CG of this member, but it is acting at some distance. So because of this, you will get eccentricity. The some eccentricity, minimum eccentricity is allowed, because practically it is not possible to place the column exactly at the CG of the member. Okay, so here the minimum value is, this is the value, E minimum should be 0.05 D. So that is 0.05 కన్నా తక్కువ ఉండాలి మనకు వచ్చింది, then this is safe. Okay, suppose if I get a 0.05 greater than 0.05 D, ఏం చేయాలి అప్పుడు? See, if E minimum value is greater than 0.05 D, then there is another equation given in the code book. You have to use that formula. Okay, you have to use this formula. You have to change this formula. If this is greater than, then that is the, where is it, 0.45 FCK into AC plus 0.75 into Fy into AC. So E minimum should be checked. If this is less than, then it is safe. If it is greater than, then you have to use this formula. You have to change the formula. 0.45 into FCK into AC plus. అయితే ఏంటంటే, what is this? This is, దీంట్లోంచి మనకి 90% తీసుకుంటే వచ్చేది మనకి ఇందాక 90% of PU.
సో లెట్ us say ఇది 1 అనుకోండి PU అంటే 0.9 into 0.45 FCK into AC F5 into AC చేస్తే మనకి ఇందాక ఫస్ట్ లో చేసిన ఫార్ములా వచ్చింది ఏంటమ్మా 0.4 FCK AC ప్లస్ 0.67 F5 into PU. అంటే చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే see if you have the if this value E minimum value is less than 0.005 then you have to use this equation 0.4 FCK అంటే మనం ఇప్పుడు చేసింది కరెక్ట్ suppose if this is greater than this value greater than 0.005 D then you have to use this equation. Okay, so this is the stress in steel into concrete area. This is, I mean, the AC anukuntamma AC na AC I think AC kaadu AC. Stress in concrete, this is stress in concrete into area, you will get the strength. This is stress in steel into area steel. This is stress in concrete 0.446 antam manam 0.44 as per the limit state of collapse under the flexure condition. The same formula, same assumptions are also used here in the compression also. So it is this is stress in the area of concrete. This is the 0.446 FCK. In the round of chase 0.45. Okay. So we have assumptions in the limit state of collapse in the flexure. The same assumptions can be used here also. Limit state of collapse under compression. Here, this is the stress in the steel. This is the stress in the concrete. So stress in the area, you will get the strength. Stress in the area, you will get the load. A join area of concrete load and area of steel and concrete load. The column will, you will get the total column load. So this is how you have to do it. So now we are using this formula. That means you should get the E minimum always should be less than 0.005 D. Okay. So మనకి ఇదే వాడుతూ ఉంటాం ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేయం ఎక్కువ. If it is greater than 0.005 D, then you have to use this equation. Okay. Now, ఇప్పుడు ఈ 0.4 FCK ఈ మినిమం ఎంత యూజ్ చేస్తామని చెప్పాను. Now we'll see the another problem here. This is one type of problem. The load is given and you are asked to design the column. So మనకి కోడ్ బుక్ లో ఇచ్చిన ఫార్ములా ఈ మినిమం లెస్ దాన్ 0.005 D. ఓకే, సో అది యూజ్ చేయాలి మనం. ఏదైనా ఎప్పుడైనా స్పెషల్ కేసెస్ లో గ్రేటర్ దాన్ వస్తేనే అది ఫార్ములా యూజ్ చేయాలి. తప్పితే జనరల్లీ వి యూజ్ దట్ 0.4 FCK into AC plus 0.67 F5 into ASC. Now we'll see the another problem. So of course, not a problem. Spacing కూడా calculate చేయాలి. Spacing. Now you have to calculate the spacing also. ఇక్కడ longitudinal reinforcement number of bars ఇది అయిపోయింది కదా. తర్వాత టైస్, lateral ties అంటే rings. Now we have provided 8 bars. 4, 2, 3, 4, 2, 3, 4. Okay, so 8 bars of 20 mm 5. So number ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కూడా మధ్యలో కనెక్ట్ చేస్తాం రింగ్స్.
Now we have the bars of, these are the longitudinal reinforcement. This is longitudinal reinforcement. Whereas this is the transverse reinforcement or ties, lateral ties. Now we have to find out the spacing of this ties. ఎంతంత distance లో పెట్టాలి? Rings అనేవి ఎంతంత distance లో పెట్టాలి? Spacing you have to calculate. So lateral ties spacing is equal to lateral ties. There are the diameter of ties. Diameter of lateral ties, which is equal to 5/4. The 5 of the longitudinal reinforcement is, and the second case is second case is R 6 mm. So provide 6 mm dia. Ties. Now the spacing is equal to, this is dia of the ties. Now spacing is equal to, there are 3 conditions, B or D, and anta manaki 500. B is 16.5. 5 anta manaki 16 into 220, 320 mm. And C is 300. So దీంట్లో minimum ఏముంది? 300 అనేది minimum ఉంది. So now provide at 300 mm center to center. 300 mm center to center. So here the distance anta ఒకటి 300 mm. So this is 8 bars of 20 mm 5. Spacing is 300 mm. So after completion of the problem, you have to draw this diagram also. So this is the regarding the design of the column when the load is given. Now we'll see another problem. So now the load is given, P is given, factor load 1.5 and percentage of steel assumed 0.8 to 6%. The area of concrete was calculated, gross area calculated, steel calculated, number of bars 8 bars calculated, and the lateral ties, longitudinal reinforcement and lateral ties, horizontal reinforcement. This is vertical reinforcement, we call it as longitudinal. Horizontal reinforcement, we call it as a ties. భాస్కర్ ఫాలో అవుతున్నారు కదా? ఓకే రైట్. ఏదైనా అర్థమైపోతే అడగండి చెప్తాను. So when compared with the steps, this column design is easy. So you have only one formula, PU is equal to 0.4 FCK into AC plus 0.67 FI into ASC. Page number 71. You just copy it from the code book and do the problem. Now the second problem is given.
design the reinforcement ప్రాబ్లమ్ ఒకదాని ఒకటి మారుస్తూ ఉంటాడు. మన ఆ ప్రాబ్లం బట్టి డిజైన్ చేయాలి. డిజైన్ ఫర్ ఏ షార్ట్ యాక్చువల్లీ లోడెడ్ square column of size 400 by 400 mm. డైమెన్షన్ ఇచ్చేసాడు. ఇందాక ఏం చేసాం, డైమెన్షన్ క్యాల్కులేట్ చేసాం. ఈ ప్రాబ్లం ఏం చేశాడు, డైమెన్షన్ ఇచ్చేసాడు. టు సపోర్ట్ ఏ లోడ్ ఆఫ్ 1000 kilonewtons. Use M20 grade and Fe 450. ఇక్కడ రాసేస్తున్నా Fe 450 steel. ఇంకేం ఇచ్చాడు, PE is equal to 1000 it is given and the dimension is B and D is given as 400 mm. Now you are asked to calculate the reinforcement here. Section కూడా ఇచ్చేసాడు 400 by 400. So AG is equal to gross area is 400 by 400. So the first step, P is given. Now you have to calculate the PU value. PU is equal to 1000. So 1500 kilonewtons. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు, డిజైన్ ది రీఇన్ఫోర్స్మెంట్ అన్నాడు. ఏఎస్సి క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇందాక ఏం చెప్పాడు, ఈ బీడీ వాల్యూస్ క్యాల్కులేట్ చేయమన్నాడు. ప్రీవియస్ ప్రాబ్లంలో బీడీ క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏం చేశాడు, ఏఎస్సి క్యాల్కులేట్ చేయమన్నాడు. ఓకే, సో ఫర్ ది క్యాల్కులేషన్ ఆఫ్ లోడ్, PU is equal to, what is the formula? Formula ఏంటమ్మా, 0.4 FCK into AC plus 0.67 FY into ఏముంది ఇక్కడ, ASC. దిస్ ఈస్ దేర్. ఇదే వాడండి. మీకు ఇందాక 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి దానికి. ఓకేనా, అది ఎందుకు వచ్చింది, ఒకవేళ ఇన్ కేస్ 0.005 ఎక్కువ ఉంటే ఏం చేయాలని దానికోసం చెప్పే కానీ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫార్ములా వి యూస్. పేజ్ నంబర్ 71, కోడ్ బుక్ పేజ్ నంబర్ 7. You need not remember, it is there in the code. Now substitute the values here. So here in the previous case we have assumed the percentage of steel 0.8 to 6%. The other way also you can do like this. ఏం చేశాడు, పర్సంటేజ్ ని, ఓకే, పర్సంటేజ్ ఏం చేశాడంటే పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ P అనుకున్నాడు. ఇందాక ఏం చేసాం, 0.8 to 6 ఉంటే నేను 1 తీసుకున్నాను, ఇంకోటి 2 తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, ఇంకోటి రకరకాల వాల్యూస్ తీసుకోవచ్చు. Now we are trying to find out the actual P value. This is another method. Okay, now here ఇలా కూడా చేయొచ్చు. You can do in this way also. So 1500 into 10 cube is equal to 0.4 into FCK is అంతా 20 into AC కావాలి, AC ఎలా వస్తుంది,
You know the AG value. S- Okay. AG minus total gross area నుంచి స్టీల్ ఏరియా తీసేసేయండి. P by 100. ఏదో పర్సంటేజ్ P అనుకోండి. AG into 1 minus P by 100. టోటల్ గ్రాస్ ఏరియా నుంచి పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ మనకి ఎంతో తెలియదు. అంత ముందు కేసులో ఏం చేసినా 1% అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇంకో అతను 2% చేసుకోవచ్చు. ఓకే, అంత చేసిన తర్వాత చెక్ రాలేదనుకో మళ్ళీ పర్సంటేజ్ చేంజ్ చేయాలి. సో యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ P వాల్యూ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ దిస్ వే. సో AC is equal to AG into 1 minus P by 100. Okay, and AC is equal to ASC steel is equal to P by 100 ఎంత పర్సంటేజ్ అనుకున్నాం ఇంటూ P by 100 into AG. Okay, now substitute all these values in the equation, you will get the P value. So this is how you have to do it. P అనేది పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ P అనుకున్నాము, ప్రీవియస్ కేసులో 1 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ హియర్. AC is equal to AG into 1 minus P by 100 plus 0.67 into 415 into AC is P by 100 into AC. Okay, and of course you know the AG value here. AG is 16,000. Now substitute 16,000 here. 16,000. So ఇక్కడ కూడా substitute here 16 4 zeros. Now you'll get the P value here. So ఇది ఎంత వచ్చిందంటే P value 0.509. P value here is 0.509. Okay, ఇది కరెక్టేనా? This is percentage of steel. Ravani? Ma. Sir. P ఎంత వచ్చింది మనకి? 0.509 వచ్చింది. వాల్యూ కరెక్టా కాదా? ఇక్కడికి వెళ్ళాలి. పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలి? 0.826%. 0.8 to 6% వరకు ఉండాలి. ఓకే, 0.8 to 6% వరకు. ఓకే, సో కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 0.5. వచ్చింది. తీసుకోవాలా? No. తీసుకోకూడదు. సో మినిమం, దిస్ ఇస్ మినిమం వాల్యూ హియర్. దిస్ ఇస్ మినిమం, దిస్ ఇస్ మాక్సిమం. సో నౌ యూ హావ్ టు టేక్ P is equal to, take the P value as 0.8. So P is equal to 0.8%. సో మనకి సపోజ్ ఇది 1.5 వచ్చింది అనుకో, you can continue that problem. Okay, now take the P is equal to 0.8%. Then again calculate the values here, AG and ASC. సో ఇప్పుడు ఏం చేయాలి? 0.5 కన్నా 0.8 కన్నా తక్కువ ఉండకూడదు. అందుకని ఏం చేయాలి? 0.8 తీసుకుని now you have to calculate the values here. Follow? So minimum 0.8. This way also you can do. లేదంటే 1% 2% తీసుకుని ప్రాబ్లమ్స్ చేసి చెక్ చేయాలి, చివర్లో చేసేస్తే సరిపోతుంది. ఆర్ అదర్వైజ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ది ఎగ్జాక్ట్ వాల్యూ హియర్. ఇక్కడ P 0.5 వచ్చింది, ఏదో 1.5 వస్తే అదే కరెక్ట్ వాల్యూ. నౌ టేక్ ది 0.8 అండ్ substitute values here, 1500 into 4 into 20 into AG into 1 minus 0.8 by 100 plus 0.67 into 415 into 0.8 by 100 into AG. AG is into AG. Now you get the AG value here.
the AG is 147,632 mm square. AC is equal to bottom కనిపిస్తుందా? Okay. AC is equal to 0.8 by 100 into 147,632, 1181 mm square. So provide 4 bars of 20 mm 5. The 4 into 5 by 4 into 20 square. And that's the 400 into 3.5, 1200 something like this, 1256 mm. This is AC required, AC provided. Okay, so this is the area of steel required is 1181 mm square. You can design the reinforcement of that. And the section ichchesadu, load ichchesadu, you are asked to design the reinforcement. Now the longitudinal reinforcement is over. Then they provide the lateral ties. Ties provide. So minimum value 0.8 undali. In that 0.5 వచ్చింది కాబట్టి 0.8 తీసుకొని same problem continue. This way also you can do it. లేదు straight away assume చేసుకుని value you can do in that way also. ఇక ప్రాక్టీస్ చేస్తే వేరే డిజైన్ కన్నా కాలం డిజైన్ ఈజీ. ఒక్క ఈక్వేషన్ దాంట్లో అయితే బీమ్స్ లో అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్లాబ్స్ లో అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి. బట్ హియర్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఈక్వేషన్, PU is equal to 0.4 FCK plus 0.67 FY into ASC. Now the design of the lateral ties. Eighth step. So the ball dia is diameter అంత తీసుకోవాలంటే 5/4. అంత తీసుకున్నాం మనం 20/4 అంటే 5 mm వస్తుంది. ఓకే, మినిమమ్ 6 mm తీసుకోవాలి ఈ రెండిట్లో. సో ప్రొవైడ్ 6 mm dia. టైస్ 6 mm కన్నా తక్కువ పెట్టకూడదు. అంటే కాలము వర్టికల్ బార్స్ కి రింగ్స్ పెడతా ఉంటారు కదా, సో అవి 6 mm dia తీసుకోవాలి. Now the spacing is equal to spacing or pitch. దీంట్లో ఏమంటే అనదర్ టైప్ పిచ్, PITCH. ఇదంతా ఉండాలంటే ఓకే, BRD is equal to 400 A, and the second one is 16.5, 16 into 20, 320. And the third one is C is 300 mm. So provide 6 mm bars at 300 mm center to center. So this is regarding the design of the axially loaded short column. Okay, now we are dealing with only short columns, no long columns here. In our syllabus also, if L by B or L by D, the one of the lateral dimension, L by lateral dimension is less than 12, we call it as short column. Now you have the plan here. Now you have the how many bars? 4 bars of 20 mm. 4 of 20 mm 5. And this is 6 mm at 300. So now you have the vertical bars. Horizontal, you have the ties. The spacing is 300.
So this is longitudinal bar and this is ties. So this is the design of the then you'll see the another problem. A short column. A short column, square. A short square column is required to carry a factor load of 1900 kilonewtons. Design the column. Use M20 and Fe450 steel. Okay. Use M20 and the load given is here. Load is also a factor load. Here, remember, this is mali 1.5 పెట్టి multiply చేయకూడదు. ఇక్కడ mistake చేస్తూ ఉంటారు. So the first step is it is only the working load P. The second step is factor load PU. 1 minute. Okay. Now here, the first step is the P value. This is a working load. This is not a factor load. Second step is factor load. So step 2 lo marchipotarani ikkada rasaadu. But here in the question itself, it is given as factor load. You need not again multiply with 1.2. So there the students may commit a mistake here. Fast lo em chestarante 1.5 పెట్టి multiply చేస్తారు. Okay, now the third step, you have the 0.8 to 1.6%. This is the minimum value, 0.8. This is maximum value, 6%. 0.8 to 6%. Okay. Now here, ఇందాక మనకి ఇక్కడ ఏమేమి లేదు డేటా, ఓన్లీ లోడ్ ఒకటే ఇచ్చాడు. లోడ్ కాంక్రీట్ స్టీల్ ఇచ్చాడు డేటా. ది అదర్ డేటా ఇస్ నాట్ గివెన్. ఇందాక దాంట్లో ఇచ్చాడు, సెక్షన్ ఇచ్చేసాడు, 400/400 అని సెక్షన్ ఇచ్చేసాడు. Now here no data is given. There is no other go. ఇందాక నాకు చేస్తా కుదరదు. Only thing is assume the percentage of steel. Let us say P gone PT. రెండు ఒకటే, PT అనుకోండి, 1%. Percentage of steel is equal to
1%. The remaining procedure is same as you have done in the first problem. Okay, only load ఒకటే ఇచ్చాడు, సెక్షన్ ఏమీ లేదు. ఇందాక సెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఏసీ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా, పీసీపీ క్యాలిక్యులేట్ చేయగలరు. ఇక్కడ సెక్షన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు సో 3 problems are 3 different types of problems. So this way you have to calculate the, now here AC is equal to 1% of AC. Okay, area of concrete is equal to 0.99% of AC. And 1/100. This is 99/100. As usual, the formula for the calculation of load is Bhaskar, Shravani, Ma. Sir, sir, sir. Follow kada adoutunda? Yes, sir. అర్థమవుతుంది. అంటే ఎవరు మాట్లాడబోయేది అర్థం అవట్లేదు నాకు డౌట్ వచ్చింది. సో హియర్ P is equal to 0.4 FCK into what is that formula? AC plus 0.67 FY into AC. So this is the formula given here. Substitute all the values here. Here is 1900 10 cube. This is the design of the axially loaded compression members. Axially loaded అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ లో యాక్ట్ చేస్తాం. సిజి సెంటర్ లో యాక్ట్ చేస్తాం. సో 20 and the area of this is point is ఎంత 0.9 into AC plus 0.67 into 450 into AC is 1/100 into AC. So AC is equal to, gross area is equal to 177570 mm square. Now to take the square root of this, you'll get the A value, which comes to 421.39. Let us provide 430 mm. So using this, you can calculate the, once you know the AC value here, AC is, this is the AC value. Now substitute in this value, you can calculate AC and AC. So here, so AC is something this divided by 100, you will get the AC value. (430 by 430). So this you will get 1849 mm square. AC is equal to AC is equal to AC 99% of AC kada, అంటే 99/100 430 into 430. This you will get 183051 mm square. Remember, don't try to forget the units. Now you have calculated the AC, AC and the ASC values. Then provide the number of bars. So number of bars కావాలి, ఎన్ని పెట్టాలి అనేది. Number of bars is equal to area ఎంత వచ్చింది, total area by
1849 by one use 20 dia. Longitudinal reinforcement. 5/4 into 20 square. Okay. So total area is 1849 divided by 5/4 into 20 square. You will get the next end of also 5.88. You will get 6 bars. So provide 6 bars of 20 mm. So 6 bars of provide here. That is the longitudinal reinforcement. The last step is the transverse reinforcement or lateral ties. This is the design of the axially loaded compression member. We have only one formula. It is there in our code book. Substitute the values. You will get the AG, AC, and ASC, and design the reinforcement longitudinal as well as the transverse reinforcement, or we call it as lateral ties. దీంట్లోనే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, రెక్టాంగిల్ స్క్వేర్ ఏదో చేసాం. దీంట్లోనే స్పైరల్ ఉంది, అంటే సర్క్యులర్ కాలం, అదొక డిజైన్ చేయాలి. నెక్స్ట్ యాక్సియల్లీ లోడెడ్ అండ్ యాక్సియల్ సింగిల్ బెండింగ్, యూని యాక్సియల్ బెండింగ్ అండ్ బై యాక్సియల్ బెండింగ్, రెండు ప్రాబ్లమ్స్. సో దేర్ ఆర్ 3 types of problems in this column. First is axially loaded. Now we are doing దీంట్లోనే మళ్ళీ మనకి సర్క్యులర్ కాలం ఒకటి ఉంది, అదొకటి చేస్తే యాక్సియల్ లోడెడ్ అయిపోతుంది. Now lateral ties or transverse reinforcement, రెండు transverse reinforcement. So dia is 5/4, it is 20/4, 5 mm. Minimum should be 6 mm. So provide 6 mm bar. Spacing is equal to B or D value, so which is 430 mm. And the second step is 16/5. 16 into 20, 320 mm. C is 300 mm maximum. So provide 6 mm bars at 300 mm center to center. This is the very simple design. Actually load column is within no time you can do it. So now after completion of this, you draw the diagram. You already know the diagram. So you have the how many bars? 6 bars under. 6 bars low, 4 ఇక్కడ పెట్టేసాము. Remaining because it is a square column. లేదు ఇది B, ఇది ఎవరో ఒక 200, ఇది 400 అనుకోండి, ఈ డైరెక్షన్ లో పెట్టాలి బార్స్ ఎక్కువ. So now to provide the reinforcement like this, you have this, and this is the horizontal. Vertical reinforcement is 6 bars of 20 mm 5. Okay, this is 6 mm at 300 mm center to center. So this is 300 mm. So after completion of the problem, you have to draw this diagram like this. So this is the design of the compression member subjected to axial loading. Okay, this is subjected to axial loading. So దీంట్లో మనకి 3 types of problems is.
ఏం చేసాం మనకి ఇప్పటివరకు అయితే ప్రాబ్లమ్స్ సెక్షన్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు, లోడ్ కట్టాం ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం లోడ్ ఇచ్చాడు, ఓకే, సెక్షన్ సైజు, load size is given, calculate the p value. Load is given and the size is also given. You have calculated ASC. The third problem is the load is given and the size is also given. You have calculated the ASC by assuming the p value here. So now we have solved these three types of problems. These are the axially loaded compression members. Now we have instead of this square column here, you have a circular column. And what is the design? Circular column design is different when compared with this rectangular or square column. Then the axially loaded column, we have rectangular, square, and circular, three types. Then the axially loaded plus uniaxial bending. That is MUX, X or Y, whatever it may. PU plus. Then this is the second case. The third case is axially loaded PU plus biaxial. That means MUX and MUY. So దీంట్లో మన సర్క్యులర్ ఒకటి చెప్పాలి, దీంట్లో ప్రాబ్లం, దీంట్లో ప్రాబ్లం. ఫర్ దిస్ దేర్ ఇస్ కోడ్ బుక్, స్పెషల్ కోడ్ బుక్ కాల్డ్ SP16 స్పెషల్ పబ్లికేషన్. యూజింగ్ దిస్, దీంట్లో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. గ్రాఫ్స్ ఉంటాయి, ఆ గ్రాఫ్స్ నుంచి వాల్యూస్ తీసుకొస్తే డైరెక్ట్లీ యూ విల్ గెట్ ది. So I will continue on Monday evening. Okay, Monday 2:50 we have class. I will solve this problem, circular column. Then Wednesday we'll try to finish off this uniaxial, and Thursday I'll try to finish off this biaxial. You have ఇక్కడ ఇంకా మనకు ఇక్కడ మీకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. So if you can solve these 5 problems, total we have 8 or 9 problems. This is the completion of the column. So in the examination also, within no time you can solve the problem. Okay. So with this, today class is over. Now I'm taking attendance. Wait for